గుడ్ మార్నింగ్ ఎవరిబడి. ఇవాళ సెకండ్ బీకామ్ విద్యార్థులకి బిజినెస్ స్టాటిస్టిక్స్ వ్యాపార గణాంక శాస్త్రంలో 8వ లెక్చర్లో ఉన్నామండి. ఇది ఫిషర్ ఇండెక్స్ నెంబర్స్. మనం చెప్పుకున్న చాప్టర్ పేరు ఏంటి? ఇండెక్స్ నెంబర్స్. ఇండెక్స్ నెంబర్స్లో సూచీ సంఖ్యలు అండి. సూచీ సంఖ్యల్లో కాల పరివర్తన పరీక్షలు, కాలకాల పరివర్తన పరీక్షలు చెప్పుకున్న తర్వాత మనం ఫస్ట్ మోడల్ ప్రాబ్లం మన లెక్చర్ 7లో చెప్పుకోవడం జరిగిందండి. ఇది మోడల్ 2 అండి. ఓకే, ఈ మోడల్ 2 ప్రాబ్లమ్ని మనం చూద్దామండి. ఒకసారి ప్రాబ్లం చూడండి. ఫ్రమ్ ది డేటా గివెన్ బిలో, ఈ క్రింది ఇచ్చిన దత్తాంశంలో క్యాలిక్యులేట్ ఫిషర్ ఇండెక్స్ నెంబర్, ఫిషర్ సూచీ సంఖ్యను కనుగొనండి. అండ్ ఆల్సో షో దట్ ఇట్ సాటిస్ఫైస్ టైమ్ రివర్సల్ అండ్ ఫ్యాట్ రివర్సల్ టెస్ట్. ఓకే, ఈ ఇచ్చిన దత్తాంశంలో కాల పరివర్తన పరీక్ష, కాలకాల పరివర్తన పరీక్షని సంతృప్తి పరుస్తుందో లేదో అన్నది టెస్ట్ చేయమన్నారండి. ఓకే, అయితే మీకు మొన్న చెప్పాను, ఏ చేయాలన్నా ఫస్ట్ మనకి ఏం కావాలి? సూత్రాలు కావాలి. ఓకే, సూత్రాలు ఇక్కడ మనం నోట్ చేసుకుంటే ఫస్ట్ది ఏంటండి? ఫిషర్ ఇండెక్స్ నెంబర్. ఏం కట్టమన్నారు? ఫస్ట్ ఫిషర్ ఇండెక్స్ నెంబర్, ఫిషర్స్ సూచీ సంఖ్య. ఫిషర్ సూచీ సంఖ్య సూత్రం ఏంటండి? P01 = L × P. ధరల సూచీ సంఖ్య కాబట్టి ధరలు మారుతాయి. P1/P0 Q0 ఇంటూ పాషెస్ ఎంతండి నెంబరు? P1 Q1/P0 Q1 ఇంటూ 100. ఓకే, నెక్స్ట్ సెకండ్ది ఏంటండి? కాల పరివర్తన పరీక్ష, టైమ్ రివర్సల్ టెస్ట్. కాల పరివర్తన పరీక్ష. కాల పరివర్తన పరీక్ష సూత్రం ఏంటండి? ఏం కండిషన్ అవ్వాలి? P01 × P10 ఎంత అవ్వాలి? 1 అవ్వాలి. ఆధార సంవత్సరం బదులు ప్రస్తుత సంవత్సరం, ప్రస్తుత సంవత్సరం బదులు ఆధార సంవత్సరాన్ని మార్చుకుంటాం. ఇది టైమ్ రివర్సల్ టెస్ట్ కండిషను. నెక్స్ట్ ఇంకేం కట్టమన్నారండి? ఫ్యాక్టర్ రివర్సల్ టెస్ట్. ఫ్యాక్టర్ రివర్సల్ టెస్ట్ సూత్రం ఏంటండి? P01 × Q01 = P1 Q1/P0 Q0. ఓకే, P1 Q1/P0 Q0. మనం ఫిషర్ ఇండెక్స్ నెంబర్ తీసుకుంటున్నాం కాబట్టి ఇక్కడ ఏం రాసుకున్నాం? P01 F అని రాసుకోవాలి. ఇక్కడ P01 F × P10 F, P01 F × Q01 F అన్నది రాసుకుంటాం. ఓన్లీ ఫిషర్ ఇండెక్స్ నెంబర్ చేస్తున్నాం కాబట్టి. ఓకే, ఈ ఫార్ములాస్ అండి. ఫార్ములాస్ని మనం జాగ్రత్తగా రాసుకున్న తర్వాత మనం ఏం కన్స్ట్రక్ట్ చేయాలన్నామండి? టేబుల్ని కన్స్ట్రక్ట్ చేయాలన్నాం. టేబుల్ని ఎలా కన్స్ట్రక్ట్ చేద్దామో చూద్దాం. ఏమి ఇచ్చారో చూడండి. ఐటెం ఇచ్చారు. ఐటెం ఏంటండి? ABC. ఇంకేమి ఇచ్చారు? 1974, 1976. ఏది ఆధార సంవత్సరం, ఏది ప్రస్తుత సంవత్సరం, ఏది బేస్ ఇయర్, ఏది కరెంట్ ఇయర్. 1974 అన్నది ఏ ఇయర్ అవుతుంది? బేస్ ఇయర్. 1976కి బేస్ ఇయర్. ఆధార సంవత్సరం 1974 అవుతుంది. దాని యొక్క ప్రైస్ అంటే ఎంత? P0. ఓకే, P0 ఎంతండి? వాల్యూస్ 586 ఇచ్చారు. ఇది ఇక్కడ ఏమి ఇచ్చారంటే టోటల్ వాల్యూస్ ఇచ్చారండి. అంటే మొత్తం విలువలు ఇచ్చారు. Q0 ఇవ్వలేదండి. ఏమి ఇచ్చారు? మొత్తం విలువలు అన్నాడండి వాడు. అంటే మనం Q0ని కనిపెట్టాలి. ఓకే, ప్రీవియస్ మోడల్ అయితే ఇది Q0 అని ఇచ్చాడు, క్వాంటిటీ అని ఇచ్చాడు. కానీ క్వాంటిటీ ప్లేస్లో ఏమి ఇచ్చారు? ఇక్కడ టోటల్ వాల్యూ ఇచ్చాడు కాబట్టి మొత్తం విలువల్ని మనం ఫైండ్ అవుట్ చేయాలండి. అయితే మొత్తం విలువల నుంచి Q0 క్వాంటిటీ విలువలను ఎలా లెక్కేస్తామంటే 50/5, 48/8, 18/6 అలా వేసుకోవాలండి. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలండి. ఓకే, Q0 కట్టండి. ఏం చెప్పాను? 50/5. 50/5 అంటే ఎంత? 10. నెక్స్ట్ 48/8 ఎంతండి? 6. నెక్స్ట్ 18/6. 18/6 అంటే 3. నెక్స్ట్ P0 Q0 అయ్యింది. నెక్స్ట్ P1 వాల్యూస్ చెప్పండి. P1 వాల్యూస్ ఏమి ఇచ్చారండి? 4, 7, 5. ఇదంతండి
48/4. 48/4 అంటే ఎంత అండి? 12. Q1 = ఎంత అవుతుంది? 12. ఇంకోటి ఏంటండి? 49/7 అంటే 7. నెక్స్ట్ 20/5 4. ఓకే, అయినాయి. నెక్స్ట్ ఒక టేబుల్లో మనకి ఏం కావాలి? టోటల్స్ ఇక్కడ ఏం కావాలో చూసుకోండి. P1 Q0 కావాలి. నెక్స్ట్ P0 Q0 కావాలి. నెక్స్ట్ P1 Q1 కావాలి. నెక్స్ట్ ఏం కావాలి? P0 Q1 కావాలి. వీటి వాల్యూస్ని మనం ఫైండ్ అవుట్ చేద్దామండి. P1 Q0 ఇది 4 10 40, 7 6 36, 7 6 42, నెక్స్ట్ 5 3 15. నెక్స్ట్ P0 Q0 అన్నాడండి. P0 Q0 అంటే ఎంత? 5 10 50, 8 6 48, 6 3 18. నెక్స్ట్ P1 Q1 కట్టండి. P1 Q1 ఎక్కడ ఉంది? 4 12 4 48, ఓకే, 7 7 49, 5 4 20. P0 ఇంటూ Q1 కట్టండి. P0 ఇంటూ Q1, ఓకే, 5 12 ఎంతండి? 60. నెక్స్ట్ 8 7 56, నెక్స్ట్ 6 4 24. ఓకే, వీటి యొక్క టోటల్స్ మనం ఫైండ్ అవుట్ చేయాలండి. టోటల్స్ అన్నీ మనం ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకే, టోటల్స్ ఫైండ్ అవుట్ చేయండి. ఇది దీని టోటల్ ఏమవుతుంది? సమిషన్ P1 Q0 అవుతుంది. దీని ఏమవుతుంది? సమిషన్ P0 Q0 అవుతుంది. దీని టోటల్ ఏమవుతుంది? సమిషన్ P1 Q1 అవుతుంది. ఇదంతండి సమిషన్ P0 Q1 అవుతుంది. టోటల్స్ ఫైండ్ అవుట్ చేయండి. టోటల్ ఫైండ్ అవుట్ చేస్తే ఎంత వస్తుందో చూడండి. 40 + 42, 40 + 42 + 15, 97 అండి ఇది. నెక్స్ట్ ఇది ఎంత అవుతుంది? 8 8 16, 6 4 11, 11 116. ఇది ఎంత? 8 9 ఎంత? 17, 17 అంటే 1, 9 2 10 11 117. ఇది ఎంత అవుతుంది? 6 4 10 0 1, 7 12 2 14 140 అవుతుందండి. ఓకే, ఇలాగా చేసుకోవాలండి. 48 + 49 + 20 117. నెక్స్ట్ 60 + 56 + 24 140. ఓకే, నెక్స్ట్ స్టెప్ 1 అండి. స్టెప్ 1 ఏంటండి? ఫిషర్ ఇండెక్స్ నెంబర్. ఫిషర్ సూచీ సంఖ్య తెలుగులో రాయట్లేదండి, మనకి సమయాభావం వల్ల మీరు అర్థం చేసుకోవాలి. ఫిషర్ సూచీ సంఖ్య. నెక్స్ట్ చూడండి, ఇందులో సూత్రం ఏంటండి? P01 = ఏముంది అక్కడ? సమిషన్ P1 Q0 సమిషన్ P0 Q0 ఇంటూ సమిషన్ P1 Q1 సమిషన్ P0 Q1 ఇంటూ 100. దట్ ఈజ్ ఈక్వల్ టు P1 Q0 టోటల్ ఎంత వచ్చిందో చూసుకోండి. 97 డివైడెడ్ బై ఎంతండి? P0 Q0 ఎంత వచ్చింది? 116 ఇంటూ P1 Q1 ఎంత వచ్చింది? 117 డివైడెడ్ బై
140 ఇంటూ 100 దట్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 97 డివైడెడ్ బై 116 కట్టండి ఎంతండి 0.8362 ఇంటూ 117 డివైడెడ్ బై 140 0.8357 ఇంటూ 100 0.8362 ఇంటూ 0.8357 ఎంత వచ్చిందండి స్క్వేర్ రూట్ ఆఫ్ 0.6988 ఇంటూ 100 దీనికి రూట్ కట్టండి ఎంతండి 0.8359 ఇంటూ 100 దట్ ఈజ్ ఈక్వల్ టు 83.59 83.59 అన్నది ఏంటండి ఇది P01F ఎఫ్ అంటే ఏంటి ఎఫ్ స్టాండ్స్ ఫర్ ఫిష్ ఇండెక్స్ నెంబర్ అండి ఓకే ఇది స్టెప్ 1 ఓకే నెక్స్ట్ ఏం కట్టాలి ఫిష్ ఇండెక్స్ నెంబర్ అది ఏం కట్టాలి టైం రివర్సల్ టెస్ట్ కట్టాలి తర్వాత ఫ్యాక్టర్ రివర్సల్ టెస్ట్ కట్టాలి ఓకే నెక్స్ట్ టైం రివర్సల్ టెస్ట్ అన్నది చూద్దాం టైం రివర్సల్ టెస్ట్ సాటిస్ఫై అవుతుందో లేదో చూద్దామండి నెక్స్ట్ స్టెప్ 2 టైం అర్థమండి టైం రివర్సల్ టెస్ట్ టైం రివర్సల్ టెస్ట్ సూత్రం ఏంటండి ఏమవ్వాలి P01F ఇంటూ P10 ఎఫ్ ఎంత అవ్వాలి 1 అవ్వాలి అయితే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకుందామండి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏంటి ఇది P01F ఇంటూ P10F ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది P01F అంటే ఎంత అండి P01F అంటే ఇది సూత్రం సమ్మేషన్ P1 Q0 బై సమ్మేషన్ P0 Q0 ఇంటూ సమ్మేషన్ P1 Q1 బై సమ్మేషన్ P0 Q1 ఓకే ఇంటూ ఇంకోటి ఏంటండి స్క్వేర్ రూట్ ఆఫ్ దీని P10F అంటే దీన్ని రివర్స్ చేస్తే ఆధార సంవత్సరం ప్రస్తుత సంవత్సరాన్ని ఆధార సంవత్సరం కింద రాసుకుంటే ఏమవుతుంది P0 Q1 బై సమ్మేషన్ P1 Q1 ఇంటూ సమ్మేషన్ P0 Q0 బై సమ్మేషన్ P1 Q0 ఓకే ఇది వచ్చింది ఈ రెండు రూట్లకి కలిపి మనం ఒకటే రూట్ కింద రాసుకుంటామండి అప్పుడు ఏమవుతుందో చెప్పండి ఏమవుతుందండి P01F ఇంటూ P10F ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ రెండు రూట్లు కలిపి ఒకటే రూటు రాసుకుంటే సమ్మేషన్ P1 Q0 బై సమ్మేషన్ P0 Q0 ఇంటూ సమ్మేషన్ P1 Q1 బై సమ్మేషన్ P0 Q1 సారీ ఇంటూ సమ్మేషన్ P0 Q1 బై సమ్మేషన్ P1 Q1 ఇంటూ సమ్మేషన్ P0 Q0 బై సమ్మేషన్ P1 Q0 ఇది వచ్చింది ఇందులో వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేయాలండి వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది చెప్పండి సమ్మేషన్ P1 Q0 అంటే వాల్యూ ఎంత 97 డివైడెడ్ బై P0 Q0 అంటే ఎంత అండి 116 ఇంటూ సమ్మేషన్ P1 Q1 అంటే ఎంత 117 డివైడెడ్ బై P0 Q1 ఎంత అండి P0 Q1 140 ఇంటూ P0 Q1 ఎంత అండి
140 బై P1 Q1 ఎంత 117 ఇంటూ సమ్మషన్ P0 Q0 ఎంత అండి 116 డివైడెడ్ బై P1 Q0 ఎంత 97. ఇప్పుడు ఇందులో వాల్యూస్ 97 97 116 116 140 140 117 117 క్యాన్సిల్ అయిపోతాయండి. ఏమైంది √1 అయింది. √1 ఈక్వల్ ఎంత అండి 1. దేర్ఫోర్ P01F ఇంటూ P10F ఈజ్ ఈక్వల్ టు 1. ఈ 1 వచ్చింది కాబట్టి ఇది ఏంటంటే ఇది RHS. దేర్ఫోర్ LHS ఈజ్ ఈక్వల్ టు RHS. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకుంటే మీకు ఏమొచ్చింది రైట్ హ్యాండ్ సైడ్ వాల్యూ వచ్చింది కాబట్టి ఇది రాసుకుందాం. కంక్లూజన్ ఏంటండి ఫిషర్ ఇండెక్స్ నెంబర్ satisfies the time reversal test. అన్నది నోట్ చేసుకుంటామండి. ఓకే, ఇది ఏంటండి ఇది స్టెప్ 2. నెక్స్ట్ స్టెప్ 2 తర్వాత మనం చేయాల్సింది ఏంటండి స్టెప్ 3 ఏంటండి ఫ్యాక్టర్ రివర్సల్ టెస్ట్. అది కూడా మనం చేద్దామండి. సాటిస్ఫై అవుతుందో లేదో చూద్దామండి. ఫ్యాక్టర్ రివర్సల్ టెస్ట్ ఇది ఎంతండి స్టెప్ ఎంత స్టెప్ 3. ఫ్యాక్టర్ రివర్సల్ టెస్ట్ ఫార్ములా ఏంటండి P01F ఇంటూ Q01F ఈజ్ ఈక్వల్ టు ఏమవాలి సమ్మషన్ P1 Q1 బై సమ్మషన్ P0 Q1 ఇది అవ్వాలి. ఓకే, అయితే P01F లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకుందాం అండి. ఇది ప్రూవ్ చేద్దాం. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఎంతండి P01F ఇంటూ Q01F. P01F సూత్రం ఎంతండి √L ఇంటూ P లాస్ట్ పేస్ పార్షియల్స్ కదండి. సమ్మషన్ P1 Q0 బై సమ్మషన్ P0 Q0 ఇంటూ సమ్మషన్ P1 Q1 బై సమ్మషన్ P0 Q1 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ Q01F అంటే అర్థం ఏంటండి ప్రైస్ ఏమో క్వాంటిటీ కింద, క్వాంటిటీ ఏమో ప్రైస్ కింద చేంజ్ అవుతుందండి. ప్రైస్ ఏమో క్వాంటిటీ కింద, క్వాంటిటీ ఏమో ప్రైస్ కింద. అంటే ఇది ఏ ఇండెక్స్ ఏ టెస్ట్ ఇది ఫ్యాక్టర్ రివర్సల్ టెస్ట్లో ఏం చేంజ్ చేసుకుంటాం ఫ్యాక్టర్స్ చేంజ్ చేసుకుంటాం. ఇక్కడ ఫ్యాక్టర్స్ ఏంటి ప్రైస్ క్వాంటిటీ, ప్రైస్ ప్లేస్లో క్వాంటిటీ, క్వాంటిటీ ప్లేస్లో ప్రైస్ తీసుకుంటాం. అప్పుడు ఏమవుతుందండి సమ్మషన్ Q1 P0 బై సమ్మషన్ Q0 P0 ఇంటూ సమ్మషన్ Q1 P1 బై సమ్మషన్ Q0 P1 వచ్చిందండి. రెండింటికి కలిపి ఒకటే రూట్ రాసుకుందామండి. ఒకటే రూట్ రాసుకుంటే ఏమవుతుందో చూడండి. దట్ ఈజ్ ఈక్వల్ టు P01F ఇంటూ Q01F అండి. ఇది ఏంటండి ఇది లెఫ్ట్ హ్యాండ్ సైడ్, ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాలండి. ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ రెండింటికి కలిపి ఒకటే రూట్ రాస్తే సమ్మషన్ P1 Q0 బై సమ్మషన్ P0 Q0 ఇంటూ సమ్మషన్ P1 Q1 బై సమ్మషన్ P0 Q1 ఇంటూ ఇంకేముందండి ఇది ఇందులో ప్రైస్ ముందు రాసుకున్నా క్వాంటిటీ ముందు రాసుకున్నా ఎప్పుడైనాను ప్రైస్ని ముందు రాసుకోవాలండి. ప్రైస్ ముందు రాసుకోవాలంటే ఏమవుతుందో చెప్పండి సమ్మషన్ P0 Q1 బై సమ్మషన్ P0 Q0 ఇంకోటి ఏం మిగిలింది ఇంటూ సమ్మషన్ P1 Q1 సమ్మషన్ P1 Q1 బై సమ్మషన్ P1 Q0 రాసుకుంటాం.
రాసుకున్న తర్వాత దట్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేయండి. P1 Q0 అంటే ఎంత వస్తుంది వాల్యూ 97 డివైడెడ్ బై P0 Q0 అంటే ఎంత వస్తుంది 116 ఇంటూ P1 Q1 ఎంతండి 117 డివైడెడ్ బై P0 Q1 ఎంతండి 140 ఇంటూ P0 Q1 ఎంత వచ్చిందండి P0 Q1 అంటే ఎంత మళ్ళీ 140 డివైడెడ్ బై సమ్మేషన్ P0 Q0 ఎంతండి 116 ఇంటూ సమ్మేషన్ P1 Q1 ఎంత 117 డివైడెడ్ బై సమ్మేషన్ P1 Q0 ఎంతండి P1 Q0 వచ్చేసి 97. ఇందులో ఏం పోతాయో ఏం ఉంటాయో చూడండి. ఇందులో ఏం పోతాయి 97 క్యాన్సిల్ అయిపోద్ది, 140 క్యాన్సిల్ అయిపోద్ది. ఇంకేం మిగిలినాయి 117 ఇంటూ 117 అంటే 117 హోల్ స్క్వేర్ డివైడెడ్ బై 116 ఇంటూ 116 ఏమవుతుంది 116 హోల్ స్క్వేర్. స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతే ఏం మిగులుతుంది 117 బై 116. 117 బై 116 అంటే ఏంటండి 117 అంటే దేనిది ఇది టోటల్ సమ్మేషన్ P1 Q1 టోటల్ సమ్మేషన్ P1 Q1 బై 116 అంటే ఇది దేనిదండి సమ్మేషన్ P0 Q0 దట్ ఈజ్ ఈక్వల్ ఇది ఏంటండి ఇది LHS లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అయిపోయింది. ఓకే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకుంటే ఇది RHS రైట్ హ్యాండ్ సైడ్ వచ్చింది మనకి. దేర్ ఫోర్ LHS ఈజ్ ఈక్వల్ టు RHS. Therefore, Fisher index number satisfies the factor reversal test. Fisher index number satisfies the ఫ్యాక్టర్ రివర్సల్ టెస్ట్ అని రాసుకుంటామండి. లాస్ట్న మనం ఒక కంక్లూజన్ అనేది కంపల్సరీ రాయాలండి. ఎవరైనా గుర్తుపెట్టుకోవాల్సిందే కంక్లూజన్ ఏంటంటే కంక్లూజన్ ఎలా రాసుకోవాలంటే ఇంగ్లీష్లో రాస్తాను, నేను మీకు తెలుగులో కూడా చెప్తానండి. ఇది కంక్లూజన్ from the above data we observed Fisher index number satisfies both tests. ఇలా రాయండి satisfies time reversal and factor reversal tests. Then we said that Fisher index number is an ideal index number. Okay, from the above data we observe that Fisher index number satisfies time reversal and factor reversal test. Then we said that Fisher index number is an ideal index number. ఇది కంక్లూజన్ అనేది ప్రతి ప్రాబ్లంకి మీరు రాసుకున్నారు అనుకోండి మార్కులు బాగా వస్తాయండి. ఓకే, అయితే తెలుగు మీడియం వాళ్ళు ఏం రాస్తారంటే పైన ఇచ్చిన కంక్లూజన్ అంటే ముగింపు అండి. పైన ఇచ్చిన దత్తాంశం ఆధారంగా ఫిషర్ సూచీ సంఖ్య కాల పరివర్తన మరియు కారకాల పరివర్తన పరీక్షల్ని సంతృప్తిపరుస్తుంది కనుక ఫిషర్ సూచీ సంఖ్యను ఆదర్శ సూచీ సంఖ్య అని అంటారు అని రాయాలండి. ఓకే, ఇదండి మోడల్ 2. మోడల్ 3 వచ్చేసి నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందాం అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.